హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక చక్కటి రెసిపీ, చక్కటి స్నాక్ ఐటెంని పరిచయం చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీ అండ్ క్రంచీ రెసిపీ. నాకు తెలిసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. చాలా బాగా కుదిరింది, తప్పకుండా ట్రై చేయండి. మనం ఈవినింగ్ పిల్లల్ని చాట్ బండార్కి కానీ పానీపూరి షాప్కి కానీ తీసుకెళ్తూ ఉంటారు జనరల్గా పిల్లలు మారం చేసినప్పుడు. సో దాని బదులు మీరు ఇది చేసి పెట్టారంటే అస్సలు అడగరు మిమ్మల్ని పానీపూరి షాప్కి తీసుకెళ్ళమని. సో ఎందుకంటే సేమ్ మసాలా పాపడ్ టేస్టే వస్తుంది దీనికి. మన ఇంట్లో ఉన్న హెల్దీ ఐటమ్స్ తోటి మనం పిల్లలకి చక్కగా ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టవచ్చు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఇది అనేది తయారైపోతుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ నాకు అందివ్వండి. సో ఇది మనం మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో చేశాను. మైదా పిండి అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. కేవలం ఇవి కప్స్ తయారు చేసుకునే వరకు మాత్రమే మనం డీప్ ఫ్రై చేస్తాము. మిగతావన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వితౌట్ కుకింగ్ మనం అన్నీ యాడ్ చేసుకుంటాము. కుకింగ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాము. సో ఒక బౌల్ తీసుకొని దానిలోకి గోధుమ పిండిని తీసుకోవాలి. సో నేను వేరే డిష్ కూడా చేస్తున్నాను, దానికోసం ఎక్కువ పిండిని తీసుకున్నాను. సో మీరు ఒక కప్పు తీసుకోండి. దీనిలోకి సాల్ట్, కొద్దిగా వంట సోడా యాడ్ చేసి 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. సో పిండి అంతా కూడా ఆయిల్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఆయిల్ పిండికి పట్టినట్టయితేనే కరెక్ట్గా తగిలినట్టయితేనే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది పాపడికి. కాబట్టి మీరు ఈ విధంగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా చపాతీ కానీ పూరి కానీ చేసినప్పుడు పిండి కలుపుతాం కదా, అదే విధంగా కలపాలి. సో పిండి ఎంత బాగా కలిపినట్టయితే అంత బాగా కుదురుతుంది మనకి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఈ లోపల మూకుడు పెట్టుకొని దానిలో పల్లీలు వేసుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి దూరగా. సో హై ఫ్లేమ్ ఉంచకూడదు, లో ఫ్లేమ్లో పల్లీల్ని వేయించుకోవాలి. వాటిని పక్కన ఉంచుకొని ఆనియన్స్, టొమాటోస్, అటుకులు, తర్వాత కొత్తిమీర, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతాయి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, తర్వాత అటుకుల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరీ వేడిగా కాదు, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, క్రంచినెస్ రావాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని వాటిని స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉన్నట్టయితే స్మాష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ని యూజ్ చేశాను. మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే 3 ఎగ్స్ని తీసుకొని ఉడికించి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఈ స్మాష్ చేసిన ఆలుగడ్డలోకి మనము ఆనియన్స్, టొమాటోస్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, పసుపు, తర్వాత మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, కారం, ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా పల్లీలు, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, అటుకులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. సో దీంట్లో మనము పాపడ్ చేసుకుంటాం కదా, ఆ పాపడ్ని కూడా కొన్ని విరిగిపోయినట్టుగా వచ్చినవి లేదంటే మంచిగా వచ్చినవైనా సరే 2 పాపడ్స్ని మనం క్రష్ చేసుకొని దాంట్లో స్టఫింగ్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని కొంచెం మందపాటి చపాతీలా వత్తుకోవాలి. సో మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. మరీ మందంగా ఉన్నట్టయితే మెత్తగా వస్తుంది పాపడు. మరీ పలచగా ఉన్నట్టయితే మనకి గ్లాస్కి అతుక్కుపోతుంది, తీయడానికి కష్టమవుతుంది. కాబట్టి సో మీడియం సైజ్ చపాతీ మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో ఆ విధంగా వత్తుకోవాలి. వత్తుకున్న తర్వాత మనం నైఫ్ తీసుకొని 3 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకొని మన ఇంట్లో గ్లాసులు కానీ చిన్నవి గిన్నెలు కానీ ఉన్నట్టయితే వాటిని వాడుకొని మనం ఈ విధంగా కప్స్ని తయారు చేసుకోవచ్చు. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ విధంగా నైఫ్ తీసుకొని చపాతీని 3 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని సో వాటి వెనకాల ఆయిల్ని పూయాలి. సన్నగా ఆయిల్ని పూసి మనము
ఈ విధంగా తీసుకున్న చపాతీని దానికి రౌండ్గా చుట్టి బౌల్ లాగా తయారు చేసుకోవాలి. సో గ్లాస్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో వత్తుకోవాలి. సో ఈ విధంగా పెట్టేటప్పుడు చివరిని వాటర్ కానీ ఆయిల్ కానీ అంటించి దాన్ని గమ్లాగా వాడుకోవచ్చు మనము. ఈ విధంగా గ్లాస్కి చుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా జాగ్రత్తగా వచ్చేటట్టుగా మడుచుకొని కింద సైడ్ కూడా లేయర్ తీసుకొని పైకి అతికించాలి. అంటే సేమ్ గ్లాస్ షేపు రావాలన్నమాట. ఈ చుట్టడం ఎంత నీట్గా వస్తే కప్స్ అంత బాగా వస్తాయి. కింది సైడ్ మడిచేటప్పుడు మనకి ప్రెస్ చేసిన పిండి అనేది అడుగు భాగంలో ఉండొద్దు, సైడ్కి వచ్చేటట్టుగా చేయాలి. అడుగు భాగంలో ఉన్నట్టయితే మనం కప్స్ ఫిలప్ చేసేటప్పుడు కప్స్ స్ట్రైట్గా నిలబడవు. సో అదొక జాగ్రత్త తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గ్లాసెస్కి అన్ని కప్స్కి మీరు ఏ షేప్ తీసుకుంటే ఆ షేప్లో ఈ విధంగా ఆయిల్ రాసుకొని మనము ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి సో కింది సైడ్ కూడా మనము ప్యాక్ చేయాలి. ప్యాక్ చేయడానికి ఆయిల్ కానీ వాటర్ కానీ వాడాలి. నేను ఆయిల్ వాడుతున్నాను, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఆయిల్లో అవి పేలుతాయి కాబట్టి నేను ఆయిల్ వాడుతున్నాను. వాటర్ వాడితే పేలుతాయి. సో ఈ విధంగా నేను వీడియోలో బ్యాక్ సైడ్ కింద సైడ్ ఎక్కువ పిండి పెట్టినా, కానీ అట్లా పెట్టినట్టయితే నాకు అవి స్ట్రైట్గా నిలబడలేదు. సో నాకు ఏమర్థమైందంటే అవి కింది సైడ్ ఫ్లాట్గా వచ్చి సైడ్కి మనము ప్యాకింగ్ చేసుకునేటట్టుగా దాన్ని పైకి తీసుకొచ్చి ప్యాక్ చేయాలన్నమాట. అట్లా చేసినట్టయితే అవి స్ట్రైట్గా నిలబడతాయి కప్స్ అనేవి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను ఏదైతే కింద వేరే చపాతీ ముక్క ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా జాయింట్ చేసి కప్ని తయారు చేశాను. ఈ విధంగా నేను ఒక 8-9 కప్స్ తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు మనము వీటన్నిటిని కూడా తయారు చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసినట్టయితేనే మనకి అవి క్రంచిగా బాగా వేగుతాయి. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఈ విధంగా మనం ముందు తయారు చేసుకున్న షేప్స్ కప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లగా ఆయిల్లో వదలాలి. సో మరీ గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనం ఊడదీసేటప్పుడు సరిగ్గా ఊడి రాదు కప్ అనేది, కాబట్టి లైట్గా ప్రెస్ చేసి అతికించాలి గ్లాసులకి. ఎక్కువగా గట్టిగా అతికించినట్టయితే మళ్ళీ మీ స్నాక్ అనేది సరిగ్గా రాదు. సో ఈ విధంగా టర్న్ చేస్తూ మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. సో ఈ డీప్ ఫ్రై చాలా ఎంత చక్కగా చేస్తే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో అదేవిధంగా అన్ని కప్స్ని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటన్నిటిని కూడా కిందకి తీసుకోవాలి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి కిందకి తీసుకోవాలి. సో ఈ విధంగా వచ్చినవి వాటన్నిటిని కూడా గ్లాస్లో నుంచి తీసినట్టయితే ఇలా అన్ని పిండి కప్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఈ కప్స్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని వీటన్నిటిలో స్టఫ్ చేసుకోవాలి. వీటిలో సరిగ్గా రానివి విరిగిపోయినవి ఉన్నట్లయితే వాటిని క్రష్ చేసి మనము మన స్టఫింగ్లో యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ స్టఫింగ్ని మనము అన్ని కప్స్లో యాడ్ చేసుకోవాలి. సో మిరియాల పొడి కొద్దిగా టేస్ట్ నాకు తక్కువ అనిపించింది. సో అందుకని కొద్దిగా మిరియాల పొడి మళ్ళీ యాడ్ చేసుకొని ఈ విధంగా బ్రేక్ అయిపోయినటువంటి కప్స్ని ఈ స్టఫింగ్లో యాడ్ చేశాను. సో దీని నుంచి మనకి ఎక్సలెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగా అనిపించింది అంటే. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. మీకు కూడా కంపల్సరీగా టేస్టీగా వస్తుంది. సో ఈ స్టఫింగ్ని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి కప్స్లో మనము అన్నిటినీ స్టఫ్ చేసుకోవడమే. సో చాలా హెల్దీ రెసిపీ అండి. ఒక్కటి కూడా అన్హెల్దీ ఫుడ్ని నేను ఐటమ్స్ని నేను యూస్ చేయలేదు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని మనము ఏదైనా సాస్ వేసుకొని కానీ మసాలా పల్లీల పైన ఇంకా కొన్ని యాడ్ చేసుకొని మనము తినొచ్చు. లేదంటే నేనైతే పెరుగుతో ట్రై చేసిన, పెరుగుతో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. సో మీరు మధ్యలో పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిన్నట్టయితే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.